నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఈ మాటలు బాప్తిస్మమిచ్చి యోహాను పలికినవి. యోహాను అరణ్యంలో పశ్చాత్తాపపడుడి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని బోధిస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. అందులో పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా ఉన్నారు. వారు బయటికి భక్తి గలవారుగా కనిపించినా లోపల నిజమైన మారు మనస్సు లేనివారు. అందుకే తీవ్రమైన హెచ్చరికతో ఈ మాటలు చెప్పాడు. ఈ వచనంలోని చెట్టు మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని సూచిస్తుంది. ఫలము అనగా పశ్చాత్తాపం ద్వారా మారిపోయిన జీవితమునకు తగిన ఫలాలు ఫలించడం. అది మంచైనా చెడు అయినా అని అర్థం. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అనగా దేవుని తీర్పు లేదా మలినమైన జీవితం శుద్ధి చేసుకోవడం లేదా నాశనం అవ్వడం అని అర్థం. మంచి ఫలములు ఫలించాలంటే ఒకసారి పశ్చాత్తాపం పొందిన జీవితాలు మరలా వెనక్కి తిరిగి పాపం వైపు చూడకూడదు. లూకా సువార్త 3వ అధ్యాయం 8-9 వచనాల్లో పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించుడి, అప్పుడు దేవుడు మంచి ఫలములు ఫలించేవారిగా మనల్ని ఉంచుతాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో విశ్వాస జీవితానికి నిజమైన పశ్చాత్తాపం అవసరం. పాపాన్ని కప్పుపుచ్చుకోవడం కాదు, దాని నుండి తిరిగి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడం. ప్రేమ, వినయం, విధేయత కలిగి ఆత్మీయ ఫలాలు ఫలించే వారంగా పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగిన జీవితం దేవునికి మహిమ కలిగే విధంగా జీవించేలా మనలను మనం అనుదినం ఆత్మీయ క్రమశిక్షణతో జీవించాలి. ఆమేన్.